హాయ్ అందరికీ. అందరూ బాగున్నారనుకుంటున్నా. నా పేరు భువనేశ్వర్. ఈ వీడియో మీ వరకు వచ్చిందంటే దయచేసి ఈ వీడియోని కంప్లీట్‌గా చూడండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో, యూట్యూబ్ షార్ట్స్‌లో టైం స్పెండ్ చేస్తుంటాం. నేను కూడా అంతే. సో 10-15 మినిట్స్ అక్కడ స్పెండ్ చేసే బదులు ఇక్కడ స్పెండ్ చేయండి. ఇన్ కేస్ ఈ వీడియో చూసాక మీకు టైం వేస్ట్ అనిపిస్తే నా ఫ్యూచర్ వీడియోస్ చూడొద్దు. ఇన్ కేస్ ఈ వీడియోలో ఏ ఒక్క పాయింట్ అయినా సరే మీకు రిలేట్ అయితే నా జర్నీని ఫాలో అవ్వండి. అండ్ కమింగ్ టు ద పాయింట్, సో ఈ వీడియోలో నేను ఏవైతే మిస్టేక్స్ అండ్ స్ట్రగుల్స్ నేను ఫేస్ చేశానో నా ఎర్లీ ఆఫ్ ది కెరీర్లో అవి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరన్నా నా సిచ్యువేషన్లో ఉండి ఈ వీడియో చూసి ఒక్కరు చేంజ్ అయినా సరే, ఒక్కరి మిస్టేక్స్ అవాయిడ్ చేసినా సరే, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ. వీడియో స్టార్ట్ చేద్దాం. నేను మాస్టర్స్ కంప్లీట్ చేశాను. మాస్టర్స్ కంప్లీట్ చేసినాక ఎవరైనా చేసేది ఏం చేస్తారో నేను అదే చేశాను. లైక్ భుజాన ఒక బ్యాగ్ వేసుకునేసి బెంగళూరుకి స్టార్ట్ అయిపోయా, కెరీర్ చేంజ్ అయిపోతుంది అని చెప్పేసి. సో ఊళ్ళో ఉన్నప్పుడు గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు నా ఇమాజినేషన్ ఏంటంటే, నా ఇమాజినేషన్ అనే కాదు అందరిది అంతే, మోస్ట్ ఆఫ్ దెమ్. లైక్ ఈ పక్క ఒరాక్లో, ఒక పక్క గూగుల్, ఇంకో పక్క మైక్రోసాఫ్ట్, జాబ్స్ ఈజీగా వచ్చేస్తాయి, కలర్ఫుల్ సిటీస్, చాటింగ్స్, డేటింగ్స్. ఇది ఎక్స్పెక్టేషన్ మనది. రియాలిటీ ఏమంటే పీజీ ఓనర్ తప్పించి ఎవడు నంబర్ అడగడు, అది కూడా అడ్వాన్స్ అమౌంట్కి. దట్ ఈస్ ది రియాలిటీ. ఇక్కడికి వచ్చాక, బెంగళూరుకి వచ్చాక 1 వీక్ తర్వాత ఒక ఇంటర్వ్యూకి వెళ్ళా. నా అదృష్టం ఏమంటే వాడేం క్వశ్చన్స్ అడగలే, జస్ట్ యు ఆర్ సెలెక్టెడ్ అన్నాడు. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ యూ కెన్ కమ్ టు ద ఆఫీస్ అన్నాడు. ఏంట్రా ఇంత సింపుల్ అనుకున్నా అప్పుడు. సో 5K స్టైఫండ్ అన్నాడు, 3 months ఇంటర్న్షిప్, ఆఫ్టర్ దట్ బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ శాలరీ అన్నాడు. మనం ఖుషి ఇంకా అదేదో కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు నాకు ఇది దొరికిందిరా అని చెప్పేసి సమ్మర్ పడిపోయా. సో ఫస్ట్ మంత్ స్లాక్లో జాయిన్ చేసిర్రు, ఏదో చిన్న చిన్న టాస్క్ చెప్పారు. ఫస్ట్ మంత్ శాలరీ పడింది. సెకండ్ మంత్ చిన్న చిన్న టాస్క్ చెప్పారు, శాలరీ రాలే. థర్డ్ మంత్ కంపెనీనే క్లోజ్ చేసేసారు. మనం అది ఏ ముహూర్తంలో మనం అడుగుపెట్టామో తెలియదు, కంపెనీనే పోయింది ఫస్ట్ కంపెనీ. సో దాని తర్వాత ఆ కంపెనీ తర్వాత నాకు తెలిసింది రియల్ స్ట్రగుల్ అంటే ఏంటి అనేసి. నేను గ్రాడ్యుయేషన్ టైంలో నేను దేనిపైన ఫోకస్ చేయలే. జస్ట్ అరియర్స్ క్లియర్ అయితే, సబ్జెక్ట్ పాస్ అయిపోతే అదే చాలరా, అదే మన ఫస్ట్ టార్గెట్. సో కమ్యూనికేషన్ అని చెప్పేసి సాఫ్ట్ స్కిల్స్ అంతా మనకేం అప్పట్లో నథింగ్. ఇక్కడ వచ్చాక ఆ కంపెనీ పోయాక సరే ఇంటర్వ్యూస్ నేను ఎక్కువ జాయిన్ అవ్వాలి బిగినింగ్లో. అది అయిపోయాక సరే ఇంటర్వ్యూస్ ఇద్దాం, ఇంటర్వ్యూలో ఏదో ఒకటి క్లిక్ అయిపోతుందా అని చెప్పేసి, ఇలానే ఏదో ఒకటి లెక్క రాకపోతుందా అని చెప్పేసి ఇంటర్వ్యూకి ఇవ్వడం స్టార్ట్ అయ్యా. ప్రతి ఇంటర్వ్యూ రిజెక్ట్. టాప్ లెవెల్లో కాదు, ఫస్ట్ లెవెల్లోనే సెల్ఫ్ ఇంట్రడక్షనే. నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పుకున్నానే చాలా ఇంటర్వ్యూలు రిజెక్ట్ అయ్యా. సో అప్పుడు కూడా నేను రియలైజ్ అవ్వలే కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. అప్పుడు కూడా నేను రియలైజ్ అవ్వలే. ఎవడో ఫ్రెండ్ గడు అవలేగాడు ఉన్నాడు, వాడొచ్చి మా కోర్స్లో జాయిన్ అయితే అన్నీ సెట్ అయిపోతాయిరా, కమ్యూనికేషన్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుందిరా అని చెప్పిండు. సరే అని చెప్పేసి ఏది రామా అంటే వాడు లింక్ సెండ్ చేసిండు. 30,000 పేమెంట్ చేసిన జాయిన్ అయిపోయిన కోర్స్లో. నేను 30,000 పేమెంట్ చేసే ముందు 30 మినిట్స్ కూడా ఆలోచించలే అసలు ఇన్స్టిట్యూట్ ఏంది, దాని పరిస్థితి ఏంది అని చెప్పేసి. ఎవడో గుట్టంగా చెప్పిండు, నేను జాయిన్ అయిపోయా. సో జాయిన్ అయిపోయిన తర్వాత 3 monthsకి తెలిసింది నా పరిస్థితి. అరే నేను బకరాయినా అని చెప్పేసి. మా ఫ్రెండ్ గాడు వాడు నేను ఈ కోర్స్లో కన్నా నన్ను వాడు జాయిన్ చేపిస్తే వాడికి సమ్ అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ కోసం నన్ను జాయిన్ చేయించిండు. వాడికైతే ఎంత అయితే అమౌంట్ వచ్చిందో అంత నాదా చూడ నాకు రాలే. సో అది పరిస్థితి. తర్వాత ఏం చేయాలో తెల్లే, కమ్యూనికేషన్ వస్తుందంటే బొంగు కూడా రాలే. తర్వాత ఆన్లైన్ వీడియోస్ ఇవి అవి చూస్తూ నా బాధలు నేను పడుతూ కమ్యూనికేషన్ తెచ్చుకున్నా. సో కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ మూవీస్లో చూపించినట్టు అలా మాట్లాడడం కాదు, అది కూడా ఉంటుంది. బట్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, నువ్వు ఏదైతే కన్వే చేయాలనుకుంటున్నావో అది ఆపోజిట్ పర్సన్కి ప్రాపర్గా కన్వే చేస్తే దట్స్ ఎనఫ్, అది సరిపోతుంది. సో
అలా వీడియోలు చూస్తూ నాతో నేను మాట్లాడుకుంటూ మైండ్‌లో తెలుగుని ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేసుకుంటూ న్యూస్ పేపర్ చదువుతూ ఏదన్నా నా తంటాలు, నా తిప్పలు పడి కమ్యూనికేషన్ నేర్చుకున్నా. మీరెవరైనా సరే ఇదే సిట్యుయేషన్‌లో ఉంటే ఎయిదర్ ఫైనల్ ఇయర్‌లో ఉండి బీటెక్ గానీ, డిగ్రీ గానీ, ఆర్ ఎంసీఏ గానీ ఫైనల్ ఇయర్‌లో ఉంటే ఫస్ట్ కమ్యూనికేషన్ పైన ఫోకస్ చేయండి. సీ నీకెంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత టెక్నికల్ స్కిల్ ఉన్నా, నువ్వు ఆహ్, ఆ రేంజ్ వరకు పోకన్నా వాళ్ళ దగ్గర ఎక్స్‌ప్లెయిన్ చేయలేనప్పుడు వేస్టే. ఫస్ట్ హెచ్ఆర్ రౌండే ఉంటది. నీ హెచ్ఆర్ రౌండ్‌లో నిన్ను కనీసం సెల్ఫ్ ఇండక్షన్ నువ్వు చెప్పుకోలేకపోతే, నువ్వు ఆ లెవెల్ వరకు ఎక్కడెళ్తావు? నీ టాలెంట్ నువ్వు ఎక్కడ చూపించుకోగలుగుతావు? కుదరదు కదా! సో, కమ్యూనికేషన్ ఈస్ ద మెయిన్ థింగ్. నేను అందరికీ చెప్తున్నా. ఇక్కడ కూడా చెప్తున్నా. కమ్యూనికేషన్ ఈస్ ద మెయిన్ థింగ్. నీకు కమ్యూనికేషన్ వస్తే నీకు టెక్నికల్ స్కిల్స్ తక్కువున్నా పర్లేదు. కమ్యూనికేషన్ వస్తే ఈజీగా హెయిరిపోతావు. సో, అది ఫస్ట్ థింగ్. దెన్ సెకండ్ థింగ్ ఏమంటే కోర్సులు. కోర్సులో జాయిన్ అయ్యేటప్పుడు చూసుకోండిరా అయ్యా! వాడు చెప్పిండు, వీడు చెప్పిండు వద్దు. నీ అంతట నువ్వు డెసిషన్ తీసుకో. ఇప్పుడు ఎవరన్నా ఒక ఇన్‌స్టిట్యూట్ రెఫర్ చేసిర్రు, చెప్పిర్రు అంటే ఆ ఇన్‌స్టిట్యూట్ ఏంది? ఎప్పుడు పెట్టారు? అసలు ట్యూటర్స్ ఎవరు? డెమో ట్యూటరే నీకు యాక్చువల్ క్లాస్ ట్యూటరా? లేదంటే కాదా? లేదంటే ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంది? ఆయన ఏ కంపెనీకి వర్క్ చేశాడు? ఏ ప్రాజెక్ట్ పైన వర్క్ చేశాడు? ఆయన ఏ స్కిల్‌లో స్ట్రాంగ్‌గా ఉన్నాడు? ఆయన దగ్గర చదివిన వాళ్ళు, ఆయన దగ్గర కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎంతమంది ప్లేస్ అయ్యారు? ఎంతమంది ప్లేస్ కాలేదు? ఒకసారి లింక్డ్ఇన్ ఓపెన్ చేయండి. లింక్డ్ఇన్ ఓపెన్ చేసి ఆ ఇన్‌స్టిట్యూట్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఎవరైనా ఆ ఇన్‌స్టిట్యూట్‌లో కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉంటే వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్ళ పరిస్థితి అడగండి. పర్లేదా? జాయిన్ అవ్వచ్చా? లేదా? అడగండి. అడిగి తెలుసుకోండి. దాని తర్వాత డెసిషన్ తీసుకోండి. పబ్లిక్ ఫోరమ్స్ ఉంటాయి. లైక్ రెడిట్, క్వోరా లాంటివి. చూడండి. ఆ ఇన్‌స్టిట్యూట్ సెర్చ్ చేసి చూడండి. 90% పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చి 10% నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వస్తే ఆ 10% ఎందుకొచ్చింది? ఒకసారి అది కూడా ఆ కోణంలో కూడా థింక్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకొని తర్వాత జాయిన్ అవ్వండి. ఇంకొకటి కోర్స్ సెలెక్ట్ చేసుకుంటుంటారు. మా అన్న చెప్పిండని జావా ఫుల్ స్టాక్, మా అక్క చెప్పిందని పైథాన్ ఫుల్ స్టాక్, ఇంకోరు చెప్పిర్రని ఇంకోటి. వద్దు. నీకేమనిపిస్తుంది? ఇప్పుడు అందరూ ఊర్లో, పల్లెల్లో ఇలా చెప్పుకుంటారు. సాఫ్ట్‌వేర్ అంటేనే పీక్ అది ఇది. ఉన్నాయి. మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయిరా. సాఫ్ట్‌వేర్ ఒక్కటే కాదు. మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. వీడియో ఎడిటింగు, గ్రాఫిక్ డిజైనింగు, యూఐ, యూఎక్స్, డిజిటల్ మార్కెటింగ్ టూ మెనీ థింగ్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి. ఎక్స్‌ప్లోర్ చేయండి. ఏదైతే మీకు నచ్చుతుందో దాంట్లో ఒక కోర్స్ తీసుకొనేసి కంప్లీట్ చేయండి. ఇన్ కేస్ నీకు కోర్స్ వద్దు అనుకుంటే ఆన్‌లైన్ రిసోర్సెస్ బొచ్చెడున్నాయిరా బాబు! మీరు డిసిప్లైన్‌గా వర్క్ చేయలే గానీ టూ మెనీ ఆన్‌లైన్ సోర్సెస్ ఉన్నాయి. నేర్చుకోండి. ఫోకస్ చేయండి. 6 మంత్స్ ఫోకస్ చేస్తే సరిపోతది. సో, అది. కోర్సెస్ అలా సెలెక్ట్ చేసుకోండి. ఇంకొకటేమంటే కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇంటర్వ్యూలు ఇవ్వకుండా అలా మాత్రం ఉండొద్దు. కోర్స్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి ఇంటర్వ్యూలు ఇవ్వడం స్టార్ట్ చేయండి. నేను కొంతమందిని చూస్తుంటా. కోర్స్ ఎండ్ అయ్యే కొందుకి నేను ఎక్స్‌పర్ట్ అయిపోతా. ఫుల్ స్టాక్ అన్నీ వచ్చేస్తాయి నాకి. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ అంత లేదు సార్. నీకు ఫస్ట్‌లో ఎంత తెలిసుంటదో నీకు ఎండ్‌కొచ్చేంత కూడా అంతే తెలుస్తది. కొన్ని ఫంక్షనల్స్, లాజిక్స్ తెలుస్తాయి అంత తప్పించి ఇంకేం ఉండదు. సో, ఫస్ట్ డే నుంచి ఇంటర్వ్యూలు ఇవ్వడం స్టార్ట్ చేయండి. ఫెయిల్ అయినా పర్లే, రిజెక్ట్ అయినా పర్లే. ఇంటర్వ్యూలో ఏం క్వెషన్ వస్తున్నాయని చూసుకోండి. దాని లాజిక్ ప్రాక్టీస్ చేయండి. సొల్యూషన్స్ ఫౌండ్ ఔట్ చేయండి. దాన్ని ఇంకో డిఫరెంట్ మెథడ్ ఎలా చేయగలుగుతాం ట్రై చేయండి. అలా ట్రై చేసి ఇంకో ఇంటర్వ్యూలో క్లియర్ చేయండి. నీకు 20 ఇంటర్వ్యూస్ కష్టంగా ఉండొచ్చు. 21st ఇంటర్వ్యూ నీకు ఈజీ అవుతది. సో, ఫ్రమ్ ది బిగినింగ్ కోర్స్ బిగినింగ్ నుంచినే స్టార్ట్ చేయండి ఇంటర్వ్యూలు ఇవ్వడం. అది మెయిన్ థింగ్. తర్వాత ఇంకోటేమంటే ఇది పెద్ద హెడ్‌ఏక్ రా బాబు! 4, 5 ఇయర్స్ కలిసే ఉంటారు కదరా భయ్! 6, 7 మందో లేదంటే 10 మందో లేదంటే నలుగురో మీరు కలిసే ఉంటారు కదరా! 6, 7 మంత్స్, 6, 7 ఇయర్స్. మళ్ళీ ఎందుకురా బెంగుళూరుకి దండుపాలెం లెక్క అదే బ్యాచ్‌తో వస్తారు. ఒక్కడొక్కడే రాండిరా. ఒకే కట్టుకొని వస్తాడు 5, 6 మంది. నేను కూడా అలానే వచ్చాననుకో అది వేరే విషయం. 5, 6 మంది వస్తారు. ఒక ఫ్లోర్ అంతా మీరే ఉంటారు. మీ 9 మంది, 6 మంది తప్పించి వేరే వాళ్ళతో మాట్లాడరు. కమ్యూనికేషన్ ఎట్టొస్తది? బయటతో ఎట్లా సోషలైజ్ అవుతావు? అండ్ 9 మంది ఒకే ఇన్‌స్టిట్యూట్‌లో ఉంటారు. ఈళ్ళీళ్ళు తప్పించి ఎవరితోని మాట్లాడరు. ఏందో
క్లాస్‌లో చెప్పినంత సేపులో గంట సేపులో నోట్స్ రాసుకుంటారు. తర్వాత ప్రాక్టీస్ చేయరు. రూమ్‌కొస్తారు. వాడు అట్టంటాడు, ఈడెట్టంటాడు. వాడు నమ్మ ఆర్‌సీబీ అంటాడు. వాడు ఆరెంజ్ ఆర్మీ అంటాడు. ఇంకోడు మూవీ అంటాడు. ఇంకోడు పొలిటికల్ అంటాడు. మిడ్ నైట్ చాటింగ్ అంటాడు. పొద్దున్నే జాబ్ రాలేదంటాడు. ఎట్టొస్తదిరా బయ్ జాబు? ఆ! మీరే ఉంటే? ఒక్కొక్కడు ఒక్కో ప్లేస్‌కి వెళ్ళిపోండి. ఒక్కోడు ఒక పీజీ చేంజ్ అయిపోండి. డిఫరెంట్ పీపుల్‌తో కలవండి. నీకు ఇప్పుడు వేరే పీజీలకి వెళ్ళిపోయి నువ్వు ఒక్కడే ఉన్నావనుకో, నీకు వేరే ఆప్షన్ ఉండదు. వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి. వాళ్ళతో మింగిల్ అవ్వాలి. లేకపోతే నువ్వంతకు నువ్వే ఉండిపోతావు. సో, నువ్వు ఒక్కడే ఒంటరిగా తిరుగుతావు. స్ట్రీట్స్‌లో కన్నా నువ్వు ఒక్కడే తిరుగుతున్నప్పుడు నీకొచ్చే కాన్ఫిడెన్స్ వేరు. కనెక్షన్స్ బిల్డ్ చేసుకోండి. అలా కనెక్షన్ బిల్డ్ చేసుకుంటే నీకు తెలవదు. ఎప్పుడు ఏ ఆపర్చునిటీ వస్తుందో తెలవదు. నువ్వు ఒక పీజీకెళ్తావు. మేబీ అక్కడ ఒక స్టూడెంట్ ఉండొచ్చు. ఒక ఎంప్లాయీ ఉండొచ్చు. లేదంటే మేనేజరే ఉండొచ్చు. చెప్పలేం. ఎప్పుడు ఏ ఆపర్చునిటీ ఎట్లొస్తుందో ఎవరికీ తెలవదు. సో, ఒకడే గుంపులుగా పోకుండా ఇండివిడ్యువల్‌గా పోండి. అదొక్కటి. ఇంకోటేమంటే లింక్డ్ఇన్, రెజ్యూమ్ బిల్డింగు నాకేం తెలవదురా భయ్! ఇక్కడికొచ్చినంక ఎవరో ఒక పర్సన్ చెప్తే గాని నేను తెలుసుకోలేకపోయినా. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆప్టిమైజ్ చేసుకోండి ప్రాపర్‌గా. రెజ్యూమ్ బిల్డ్ చేసుకోండి ప్రాపర్‌గా. లింక్డ్ఇన్‌లో డైలీ అట్‌లీస్ట్ మీరు ఏదైతే నేర్చుకుంటారో దాన్ని పోస్ట్ చేయండి. పోస్ట్ చేయమంటే మళ్ళీ చాట్‌జీపీటీలో పోతారు. అది ఏదైతే కంటెంట్ ఇస్తదో అలానే పోస్ట్ చేసేస్తారు. అరే భయ్! అట్లా కాదురా! కొంచెం మీ హ్యూమన్ టచ్ ఇవ్వండి. లైక్ అది ఏదైతే ఇస్తదో దాన్ని కాపీ పేస్ట్ చేసేది కాదు. అది ఇచ్చిన దాన్ని మీకు అంటే మీరు నేర్చుకున్న దాన్ని 2 కంబైన్ చేసి హ్యూమనైజ్డ్ కంటెంట్‌గా పోస్ట్ చేయండి. ఏదో ఏఐ రోబోటిక్ పోస్ట్ చేసినట్టు ఏఐ కంటెంట్ పోస్ట్ చేస్తే ఏం యూజ్ ఉంటది? ఎవడన్నా చదివేటప్పుడు వాడు ఫీల్ అవ్వాలి. ఓకే. ఈ కాన్సెప్ట్ నేను నేర్చుకున్నా. లేదంటే ఈ కంటెంట్‌కి నేను రిలేట్ అవుతున్నా అని అవతలోడు ఫీల్ అయితేనే నీకు ఆపర్చునిటీ వస్తది. ఏదో చాట్‌జీపీటీలో ఒక క్వెషన్ అడిగినామా, దాన్ని పోస్ట్ చేసినామా అంటే ప్రయోజనం ఏముంది? ఏముండదు. సో, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రాపర్‌గా ఆప్టిమైజ్ చేసుకోండి. సో, అందరూ చెప్తారు ఏంది లింక్డ్ఇన్ అది ఇది అనేసి. స్టిల్ ఐ యామ్ టెల్లింగ్ నాకు చాలా కనెక్షన్స్ ఉన్నాయి. నాకిప్పుడు 2 ఆఫర్స్ ఉన్నాయి. పొజిషన్ ఇచ్చే 2 ఆఫర్స్ ఉన్నాయి. బట్ నేను పోవట్లే. ఇప్పుడు నువ్వు బిల్డ్ చేసుకునే కనెక్షన్స్ ఇప్పుడు నీకు రిజల్ట్ ఇవ్వకపోవచ్చు. కానీ ఫ్యూచర్‌లో చెప్పలేం. ఎక్కడ నీకు ల్యాండ్ చేస్తాయో చెప్పలేం. ఆపర్చునిటీస్ ఎట్టొస్తాయో చెప్పలేం. ఇప్పుడు బిల్డ్ చేసుకున్న ప్రతి ఒక్కటి ఇన్వెస్ట్‌మెంటే. నీకు ఫ్యూచర్‌లో ఎంత రిటర్న్స్ వస్తాయో తెలీదు. సో, బిల్డ్ యువర్ కనెక్షన్స్. ఇంకోటేమంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కంఫర్ట్ జోన్‌లో ఉండిపోతారు. లైక్ ఇప్పుడు తెలిసిన వాళ్ళున్నారనుకో వాళ్ళ దగ్గరే ఉండిపోతారు. లేదంటే బయటకు పోవడానికి హెసిటేట్ అవుతారు. బయట పీపుల్‌తో మాట్లాడడానికి చాలా హెసిటేషన్ చూపిస్తారు. ఎందుకు? బ్రో నువ్వొచ్చింది బెంగుళూరుకి బ్రో. అది పీజీలో ఉంటున్నావు. 7,000, 8,000 పే చేస్తున్నావు. మీ మమ్మీ, డ్యాడీ కష్టపడి సెండ్ చేస్తుర్రు. థింక్ చేయి. నేనిక్కడే ఉంటా. ఈ రూమ్‌లోనే ఉంటా. నేను చీకట్లోనే ఉంటా అంటే బెంగుళూరుకెందుకు రావడం? ఊర్లోనే ఉండొచ్చు కదా! సో, కంఫర్ట్ జోన్‌కి అలవాటు పడొద్దు. పోండి బయటకి వెళ్ళండి. కనెక్ట్ అవ్వండి పీపుల్‌తో. పార్క్స్‌కి వెళ్ళండి. ఇంకోటేమంటే నా ఫస్ట్ జాబ్ నాకెలా వచ్చిందంటే ఇంటర్వ్యూలు ఇచ్చిన. సో, మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్ ఇచ్చిన. తర్వాత చెప్తామన్నారు. తర్వాత ఏం చెప్పలేదు. సో, నేను నా పీజీ చుట్టూ ఉన్న 3 కిలోమీటర్స్ సరౌండింగ్స్‌లో ఏ కంపెనీస్ అయితే ఉంటాయో, నేను ప్రతి కంపెనీకి రోజు 20 నంబర్స్ నేను కాల్ చేయాలని చెప్పేసి టార్గెట్స్ పెట్టుకునేవాడిని. డైలీ 20 నంబర్స్ కాల్ చేసేవాడిని. 1 ఆర్ 2 ఇంటర్వ్యూకి రమ్మనేవాళ్ళు. నేను వెళ్ళేవాడిని. సో, అలా మోర్ దాన్ 200 కాల్స్ చేశాను నేను 30 డేస్‌లో, 1 మంత్‌లో. సో, అలా ఒక ఇంటర్న్‌షిప్ నాకు దొరికింది. అక్కడ 3 మంత్స్ ఇంటర్న్‌షిప్ చేశా. తర్వాత వాళ్ళకి ఫుల్ టైమ్ ఆపర్చునిటీస్ లేవని చెప్పేసి నాకు సర్టిఫికేట్ ఇచ్చేసి పంపించారు. నేను నెక్స్ట్ చేసిన విషయం ఏమంటే వెబినార్స్‌కి వెళ్ళా. ఎక్కడైతే నా సరౌండింగ్ ఏరియాస్‌లో లైక్ బెంగుళూరులో ఎక్కడైతే ఈవెంట్స్ జరుగుతాయో, ఈవెంట్స్ లైక్ వెబినార్స్, ఈవెంట్స్ ఇలాంటివి జరుగుతాయో, నేను ప్రతి ఈవెంట్‌కి, ప్రతి వెబినార్‌కి వెళ్ళి అక్కడ కనెక్షన్స్ పెట్టుకున్నా. లైక్ ఎవరైతే సీనియర్స్ ఉంటారో, మన డొమైన్‌లో సీనియర్స్ ఉంటారో వాళ్ళతో కనెక్షన్స్ పెంచుకున్నా. పెంచుకొని ఇట్లా రిఫరల్స్ అడగడం గానీ, లేదంటే ఫ్రీలాన్సింగ్ వర్క్ అడగడం గానేసి, లేదంటే మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ పీపుల్ వస్తారు. వాళ్ళతో మాట్లాడి అట్లా ఫ్రీలాన్సింగ్ వర్క్ తెచ్చుకోవడం గానీ, అలా నేను చాలా చేశా. సో, వెబినార్స్‌కి, ఈవెంట్స్‌కి వెళ్ళడం మాత్రం నాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయింది. సో, కమ్యూనికేషన్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. నీకు ఇలా వెబినార్స్‌కి, ఈవెంట్స్‌కి వెళ్ళడం వల్ల ఏమవుతదంటే, నీకు డిఫరెంట్ మైండ్‌సెట్ పీపుల్ వస్తారు అక్కడికి. ఒకవేళ నువ్వు వాళ్ళతో కనెక్ట్ అయితే వాళ్ళ నుంచి నువ్వు నాలెడ్జ్ గ్యాదర్ చేసుకోవచ్చు. లేదంటే నీకేమన్నా తెలుసుంటే నువ్వు చెప్పొచ్చు. నీకేమన్నా తెలియకుండా ఉండేది వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు.
వెబినార్‌కి అలాంటి ఈవెంట్స్‌కి వెళ్ళడం వల్ల లిటరల్లీ చెప్తున్నా ఈవెన్ దో నీకు కమ్యూనికేషన్ అంత ప్రాపర్‌గా లేకపోయినా కూడా వాళ్ళు సపోర్ట్ చేసినంత ఎవరు సపోర్ట్ చేయరు. సో, వాళ్ళు కూడా మన స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు సపోర్ట్ చేసినంత ఎవరు సపోర్ట్ చేయరు. సో, నాకు ఫస్ట్ క్లయింట్ ఈవెంట్స్, వెబినార్స్ నుంచే వచ్చారు. తర్వాత కోవర్కింగ్ స్పేసెస్ ఉంటాయి. బీహైవ్ లాగా ఇట్లా కోవర్కింగ్ స్పేసెస్ ఉంటాయి. సో, రూ. 120 డే మొత్తానికి రూ. 120 ఛార్జ్ ఉంటది. మీరట్లా కోవర్కింగ్ స్పేస్‌కి వెళ్ళండి. వెళ్ళి అక్కడ డిఫరెంట్ పీపుల్ వర్క్ చేస్తుంటారు. లైక్ డెవలపర్స్ కానీ, మార్కెటింగ్ పీపుల్ గానీ అట్లా వెళ్తుంటారు. ఒకరోజు, 2 రోజులు వెళ్ళండి. అక్కడ చూడండి పరిస్థితి చూడండి. ఒకరిద్దరితో ఫ్రెండ్‌షిప్ పెంచుకోండి. లైక్ వాళ్ళు మీరేం చేస్తున్నారు అని అడిగేంత వరకు వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయండి. మాట్లాడండి వాళ్ళతో. అలా అని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. జస్ట్ మాట్లాడండి. లైక్ ఏం చేస్తున్నారు? ఏ కంపెనీ? ఏ టెక్నాలజీస్ పైన వర్క్ చేస్తున్నారు? ఇలా మాట్లాడండి. లైక్ వాళ్ళతో క్లోజ్ అయినంక తర్వాత చెప్పండి. నేను సో అండ్ సో చేస్తున్నాను. సో అండ్ సో కోర్స్ చేస్తున్నాను. ఏమన్నా సపోర్ట్ చేయమంటారా? లేదంటే మీ కంపెనీస్‌లో ఏమన్నా వేకెన్సీస్ ఉన్నాయా? అలా అడగండి. అడగండి. ఇన్ కేస్ లేకపోతే కూడా సరే నేను మీ వర్క్ చూడొచ్చా? ఎలా చేస్తున్నారో చూడొచ్చా? కొంచెం వాళ్ళ దగ్గర టెక్నికల్ థింగ్స్ నాలెడ్జ్ షేరింగు ఆహ్, మీ వర్క్ వాళ్ళ వర్క్‌ని మీరు చూడడం గానీ ఇలా చేయండి. సో, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అలా నాకు ఫస్ట్ కంపెనీలో జాబ్ వచ్చింది. నేను బీహైవ్‌లో అలా పోవడం వల్ల నాకు ఫస్ట్ కంపెనీ జాబ్ వచ్చింది. సో, అది మెయిన్ థింగ్. చివరిగా నేనిక్కడికి మోటివేషన్ ఇవ్వడానికి రాలేదు. మోటివేషన్ పైన నాకు నమ్మకం లేదు. ఎందుకంటే మోటివేషన్ అనేది ఒకరోజు ఉంటది. ఒకరోజు పోతది. నేనిక్కడికి డైరెక్షన్ ఇవ్వడానికొచ్చాను. ఎందుకంటే మనం ఒకసారి గాని డైరెక్షన్ ఇచ్చామంటే అది లైఫ్ లాంగ్ ఉంటది. సో, ఈ వీడియోలో ఏ ఒక్క పాయింట్ అన్నా సరే మీకు రిలేట్ అయ్యి, మీకు చేంజింగ్ మూమెంట్ అయితే ఒక లైక్ ఏసుకోండి. అండ్ ఏమైనా మీరు బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేస్తుంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మనం అందరం కలిసి సాల్వ్ చేద్దాం. సో, మనం మరొక వీడియోలో కలుద్దాం. సో, టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి నేనెందుకు డిజిటల్ మార్కెటింగ్‌కి వెళ్ళాను. సో, డిజిటల్ మార్కెటింగ్‌లో నా కెరీర్ ఏంటి, ఫ్రీలాన్సింగ్ జర్నీ ఏంటి అనేసి నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. బై.